హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ఈ పాఠశాల. ఇవాళ మనం ఈ పాఠశాలలో టెన్సెస్ అన్ని టెన్సెస్ వితిన్ 10 minutesలో నేర్చుకుందాం. ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళు, అంటే వాజ్ పెట్టాలా, ఈజ్ పెట్టాలా, యామ్ పెట్టాలా, విల్ పెట్టాలా, ఏం పెట్టాలో తెలియక కొద్దిగా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా సులువుగా చేశాను. అంటే ఇంగ్లీష్లో స్ట్రక్చర్స్, అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టెన్స్ ముఖ్యం. టెన్స్ అంటే ఏంటి? టైం. ఈ టైంలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకో, ఇప్పుడు యామా, ఈజా, ఆరా, ఏ హెల్పింగ్ వర్బులు పెట్టాలి, నిన్న, మొన్న, రేపు ఏం పెట్టాలి, అలాంటి వాటిలన్నింటికి షార్ట్ కట్ మెథడ్ చాలా సులువుగా తీసుకొచ్చాను. చూద్దాం ఇవాళ. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి టెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెన్స్లో 12 రకాలు ఉన్నాయి. అసలు టెన్స్లో ఫస్ట్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే ఇప్పుడు, గతం, రేపు, ఫ్యూచర్. ఇక్కడ చూడండి, వెర్బ్ని బేస్ చేసుకొని ఏదైనా తెలుగులో అయినా సరే, ఇప్పుడు ఆడడం అనేది ఉంది, తినడం అనేది ఉంది. తింటూ ఉన్నాను అంటే ఇప్పుడు తింటూ ఉన్నాను, తినేసాను అంటే అయిపోయింది, ఇంకా తినలేదు, రేపు తినిపోతాను, కాసేపట్లో తినిపోతాను. అర్థమైపోతుంది కదా, వాడు తిన్నాడా, తినలేదా. లేకపోతే నేను ఆడుతూ ఉన్నాను, ఆడలేదు, నిన్న ఆడేశాను, ఆడతాను, ఇంకా ఆడలేదు, ఆడబోతాను, రేపు ఆడుతాను. సో నీకు అర్థమైపోతుంది, ఆడేశాను, ఆడలేదు, ఆడుతూ ఉన్నాను. దీన్ని బట్టి అక్కడ పని ఏం జరుగుతుంది అనేది నీకు, అది ఎప్పుడు, ఏ టైం, అంటే గతం జరిగిందా, ఈరోజు జరిగిందా, అసలు జరగలేదని అర్థమైపోతుంది. దేన్ని బట్టి? ఆ వెర్బ్ని బట్టి. ఆ వెర్బ్లో 4 types ఉన్నాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. అవే V1, V2, V3, V4. V1 eat or eats, V2 ate, V3 eaten, V4 eating. ప్రతి పనికి 4 ఉంటాయి. సపోజ్ వాక్, వాక్డ్, వాక్డ్, వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్. ఇది ఈజీ. V4 ఇంగ్ ఫామ్ చేర్చడమే. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్. అంతే. సో V1, V2, V3, V4 ప్రతిదానికి ఇలా ఉంటుంది. ఓకే, దెన్ ఇప్పుడు టెన్సెస్కి వద్దాం. టెన్సెస్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ అంటే ప్రజెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, పాస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ప్రజెంట్ ప్రతి టెన్స్లో, ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో 4 ఉంటాయి. సింపుల్. చూడండి ఎంత సింపుల్గా నవ్వుతున్నాడు. సింపుల్ ఉంటుంది, కంటిన్యూస్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్. 3 ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, నిన్న ఉంటుంది, రేపు ఉండబోతుంది. ఈ 4 3 ఉంటాయి. సపోజ్ సింపుల్ టెన్స్ తీసుకుందాం. సింపుల్ టెన్స్ ప్రజెంట్లో ఎలా ఉంటుంది, పాస్ట్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది చూద్దాం. సింపుల్ టెన్స్ తీసుకుంటే ప్రజెంట్లో దాని స్ట్రక్చర్ ఏంటంటే V1 సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతొద్దు. ప్రజెంట్లో V1 అంటే ఏంటి? ఈట్ ఆర్ ఈట్స్. అంతే. ఐ ఈట్ చాక్లెట్స్, ఐ స్పీక్ ఇంగ్లీష్. చూడండి, ప్రజెంట్లో V1. లేదు, ఇక్కడ రీడ్ పెట్టుకుందాం. ఐ రీడ్ బుక్స్, ఐ వాక్ డైలీ. ఇట్లా. పాస్ట్లోకి వెళ్తే V2. ఇక్కడ V2 ate. వేరే వెర్బ్కి V2 వేరే తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఏట్ చాక్లెట్స్, ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ వాక్డ్ ఎస్టర్డే. ఫ్యూచర్కి వెళ్దాం. విల్, షల్ ప్లస్ V1. V1 సేమ్ V1, V2, V1, కానీ ఇక్కడ విల్, షల్ యాడ్ అవుతుంది. ఐ విల్ ఈట్ చాక్లెట్స్, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. సింపుల్. చూడండి, సింపుల్ టెన్స్ V1, V2, విల్, షల్ ప్లస్ V1. విల్ లేదా షల్ ప్లస్ V1 అంటే V1 అంటే V2, V1. సింపుల్. అంతే. ఇది సింపుల్ టెన్స్. కంటిన్యూకి వెళ్దాం. కంటిన్యూకి వెళ్తే ఫస్ట్ దీంట్లో కామన్ ఏదో చూద్దాం. 3 V4. V4 అంటే ఏంటి? వెర్బ్కి ఇంగ్ ఫామ్. అంటే ఏ వెర్బ్ తీసుకున్నా దాని ఇంగ్ ఫామ్ కామన్గా ఉంటుంది. అంటే కంటిన్యూగా. చూడండి, కంటిన్యూగా పోతాం, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఏ టెన్స్లో అయినా. నిన్నైనా జరుగుతూ ఉండొచ్చు. నిన్న నేను తింటా ఉన్నాను, నేను ఆడుతూ ఉన్నాను, ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు వింటూ ఉన్నాను. ఇట్లా జరుగుతూ ఉండడం ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది. అవును, రేపు ఈ టైంకి నేను సైకిల్ తొక్కుతూ ఉంటాను, రేపు ఈ టైంకి నేను నడుస్తూ ఉంటాను. అట్లా ఒక్కొక్క టెన్స్లో నిన్న, గతంలో, ఇప్పుడు, రేపు జరుగుతూ ఉండే పనులను కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. దానికి కామన్గా V4 ఉంటుంది. అన్నింటిలో V4 ఉంటుంది. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాడ్ అవుతుంది. సింపుల్. ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ యాడ్ అవుతాయి. ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆరు యాడ్ అవుతాయి. ఐ యామ్ ఈటింగ్ చాక్లెట్స్, హీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్.
దే ఆర్ వాచింగ్ మూవీ. పాస్ట్లోకి వెళ్తే వాజ్ వర్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాజ్ ఈటింగ్ చాక్లెట్స్, దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వాజ్ వర్. ఫ్యూచర్లోకి వెళ్తే విల్ ప్లస్ బీ, బీ అంటే ఉండడం, బీ. ఐ విల్ బీ ఈటింగ్, నేను రేపు తింటూ ఉండుంటాను. షీ విల్ బీ స్పీకింగ్, రేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇట్లా కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో కామన్ V4. ఒక్కొక్క దాంట్లో ప్రజెంట్లో యామ్ ఈజ్ ఆర్, పాస్ట్లో వాజ్ వర్, ఫ్యూచర్లో విల్ ప్లస్ బీ. సింపుల్ అయిపోయింది, కంటిన్యూస్ అయిపోయింది. నెక్స్ట్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్యా. మిస్టర్ పర్ఫెక్ట్ చూడండి. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం కామన్గా ఉంటాయో చూద్దాం. V3 కామన్గా ఉంటుంది. ఇక్కడ V3 అంటే ఈటెన్. ఒక్కొక్క వెర్బ్కి ఒక్కొక్కలాగా. స్పీక్, స్పోక్, స్పోకెన్ అట్లా. సో V3 కామన్. V3లో ప్రజెంట్లో ఏం యాడ్ అవుతుందంటే హ్యాజ్, హ్యావ్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యాజ్, హ్యావ్ రూపాలు. హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 అంటే ఐ హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్, షీ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్, రవి హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్, రవి హ్యాస్ ఫినిష్డ్ ద టాస్క్, రాధా హ్యాస్ రిపేర్డ్ ద వాచ్. ఇట్లా ఇది ప్రజెంట్లో హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3. హ్యాజ్ ఏమో సింగులర్స్కి, హ్యావ్ ఏమో ప్లూరల్కి వాడాలి. అయితే చిన్న డౌట్, ఇక్కడ ఐకి హ్యావ్ వాడాను కదా, ఐని ఎప్పుడు ప్లూరల్ కింద తీసుకోవాలి అంటే నేను మర్యాదిస్తుంది, అంటే మర్యాద ఇచ్చుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం ఐకి, అందుకని ప్లూరల్ కింద వాడతాం. ఐ హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్ అంటాం కానీ ఐ హ్యాజ్ ఈటెన్ చాక్లెట్స్ అనకూడదు. ఐ హ్యాజ్, డోంట్ సే ఐ హ్యాజ్ అని చెప్పకూడదు, ఐ హ్యావ్ అనే చెప్పాలి. ఐ హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్. రవి సింగులర్స్ మిగతా, రవి సింగులర్ కదా, రవి హ్యాస్ ఈటెన్ చాక్లెట్స్. ఎక్కువ మంది ఉన్నారు, దే హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్, దే హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, అంతే. పాస్ట్లోకి వెళ్తే ఈ గోల్ ఏముండదు, హ్యాడ్ ఒక్కటే. ఐ హ్యాడ్ ఈటెన్ చాక్లెట్స్, రాధా హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాడ్లో ఒకటే. ఇంకా ఫ్యూచర్లోకి వెళ్తే, మన ఫ్యూచర్ అన్న దగ్గరికి వెళ్తే ఇక్కడ విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్, రాజా విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. పర్ఫెక్ట్ టెన్స్ చాలా ఈజీ, హ్యాజ్, హ్యావ్ రూపాలు అంతే. V3 కామన్, హ్యాజ్, హ్యావ్లు ఉంటాయి. ప్రజెంట్లో హ్యాజ్, హ్యావ్, పాస్ట్లో హ్యాడ్, ఫ్యూచర్లో విల్ హ్యావ్. ఇంకా మిగిలింది పర్ఫెక్ట్ కంటిన్యూస్. డెడ్ ఈజీ. ఎట్లా అంటే ఈ పర్ఫెక్ట్ని కంటిన్యూస్ని కలిపితే వచ్చేస్తుంది. ఈ పర్ఫెక్ట్ని ఈ కంటిన్యూస్ వాడిని, మిస్టర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఇద్దరిని కలిపేయాలి. ఎలా అంటే ఈ పర్ఫెక్ట్లో ఉన్న హ్యాజ్, హ్యావ్లు, ఇదో చూడండి, హ్యాజ్, హ్యావ్లు కంటిన్యూస్లో ఉన్న V4 కలపాలి. కంటిన్యూస్లో ఉన్న V4 పర్ఫెక్ట్లో ఉన్న హ్యాజ్, హ్యావ్లు కలపాలి. హ్యాజ్, హ్యావ్ V4ని కలపాలి. దేంతో? బీన్తో. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. హ్యాజ్, హ్యావ్ని V4ని కలపాలి బీన్తో. చూద్దాం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ 9 AM. 9 గంటల నుంచి నేను తింటా ఉన్నా. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒక పని ప్రారంభమై జరుగుతూ ఉంటే ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఎలా చెప్పాలో చూద్దాం. ప్రజెంట్లో అనుకో, ఇందాక స్టార్ట్ అయింది చెప్తా ఉన్నా. సపోజ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 minutes. నేను 15 నిమిషాల నుంచి ఇంగ్లీష్ చెప్తా ఉన్నాను, ఇట్లా చెప్పొచ్చు. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ 9 AM. ఇక్కడ సిన్స్, ఫర్ వాడతాం. పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం అంటారు ప్రిపోజిషన్స్ అవి. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ 9 AM. 9 గంటల నుంచి నేను తింటానే ఉన్నా. పాస్ట్లోకి వెళ్ళాం. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 1 hour. నేను గంట నుంచి తింటానే ఉన్నా. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 15 minutes. రేపు నేను 15 నిమిషాల నుంచి తింటానే ఉంటాను. రేపు 15 నిమిషాలు తింటానే ఉంటాయి నేను. అట్లా అంటే ఒక పదం లేదా ఒక వాక్యం ఎప్పుడు ఎలా చెప్పాలి, ఒక మాట తెలుగులో మనం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనేది ఇంగ్లీష్లో ఐఎమ్ స్పీకింగ్ నౌ అని చెప్పాలి. నిన్న చెప్పాలనుకో ఐ వాజ్ స్పీకింగ్ ఎస్టర్డే. రేపు మాట్లాడతాను అనుకో ఐ విల్ బీ స్పీకింగ్ టుమారో. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న V1, V2, V1, am is verb plus V4, was verb plus V4, will be plus V4. అంతేగాని సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. కరెక్టే, అది కరెక్టే, ఇది కరెక్టే, కానీ అవి పెద్దవి మీకు అనిపిస్తాయని సింపుల్గా ఇలా తీసుకొచ్చాను. ఒక్కసారి చూడండి, మ్యాక్సిమం 10 minutes లోపే ఉంది. ఒక్కసారి మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో, ఇక్కడ V1 బదులు నేను ఐ చాక్లెట్స్ పెట్టాను కదా, మీరు ఏదైనా వెర్బ్ పెట్టండి, ఏదైనా వెర్బ్. సపోజ్ లైక్ అనే వెర్బ్ పెట్టండి, ఇష్టపడడం. ఐ లైక్ బిర్యానీ. ఇక్కడికి వెళ్తే ఐ లైక్డ్ బిర్యానీ. ఇక్కడికి వెళ్తే ఐ విల్ లైక్ బిర్యానీ. ఐ విల్ లైక్ బిర్యానీ. కంటిన్యూస్లోకి వెళ్తే ఐఎమ్ లైకింగ్, ఐ వాజ్ లైకింగ్, ఐ విల్ బీ లైకింగ్. అట్లా సింపుల్. సో కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్, చాలా ఈజీ ఇంగ్లీష్ మాట్లాడటం. ఒకసారి ట్రై చేయండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఈజీ అవి. ఒకసారి మీ ఓన్గా మీ వెర్బ్స్ పెట్టి ట్రై చేయండి. 1-2 సార్లు చూడండి. ఇంకా ఇన్డెప్త్గా ఇంకా సులువుగా ఇంగ్లీష్లో ఉన్నవన్నీ మాట్లాడించేదానికి ఈ పాఠశాల రెడీ. స్టే ట్యూన్ టు ఈ పాఠశాల. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.